హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, మనం బ్లౌజ్కి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలన్నది వీడియోలో చూద్దాం. మనం హ్యాండ్స్ లెంత్ అన్నది మనం ఎంత అన్నది మార్కింగ్ అన్నది చేసుకోవాలి. నేను హ్యాండ్స్ లెంత్ అన్నది 10 ఇంచెస్కి మార్కింగ్ అన్నది వేసుకున్నానండి. నాకు కస్టమర్ అయితే షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చారండి. వాళ్ళు అయితే ఎల్బో హ్యాండ్స్ కావాలని నేను బ్లౌజ్ లూజ్ అన్నది తీసుకున్నానండి. బ్లౌజ్ లూజ్ నాకు 16 ఇంచెస్ వచ్చింది. 16 ఇంచెస్ అంటే మొత్తం టోటల్ 16 + 16 32 కదండి. అయితే మనం హ్యాండ్ రౌండ్ కరువు తీసుకోవడం అన్నది 7.5కి 3కి మార్క్ చేసుకుందాము. మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నదన్నది ఆది బ్లౌజ్ పెట్టి మార్కింగ్ అన్నది వేసుకుందాం. 1.5 ఇంచ్ ఉండేటట్టు కరువు కోసం చూసుకొని మనం మార్కింగ్ వేసుకున్న కాడికల్లా కరువులా అన్నది డ్రా చేసుకుంటామే. ఇప్పుడు చూడండి, మనకి 6.5 వచ్చింది. 6.5కి 1.5 ఇంచ్ తిప్పితే మనకి హ్యాండ్ లూజ్ అన్నది వచ్చేస్తుందండి. కస్టమర్ది షార్ట్ హ్యాండ్ కాబట్టి నేను 1.5 ఇంచ్ తగ్గించానండి. అందు గురించి 5 ఇంచెస్కి మార్కింగ్ అన్నది పెట్టుకున్నాను. మనం చిన్న టక్ అన్నది ఇచ్చేసుకుంటామే. కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సెంటర్ పార్ట్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చేసుకోవాలి. హ్యాండ్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూద్దాము. ముందుగా బ్లౌజ్ని నుడతలు అన్నది లేకుండా సాఫ్ట్గా అన్నది మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ పెట్టి మనకి బ్లౌజ్ ఎంత పొడవు కావాలన్నది మార్కింగ్ అన్నది టేప్తో కొలుచుకుంటున్నానండి. నాకు 13 ఇంచెస్ వచ్చింది. నేను కస్టమర్ అయితే నాకు 15 ఇంచెస్ కావాలన్నారు. 15 ఇంచెస్కి నేను మార్కింగ్ అన్నది వేసుకున్నానండి. నెక్ అన్నది 2.5 ఇంచెస్ పెట్టాను. భుజం వచ్చి 3 ఇంచెస్ పెట్టాను. షోల్డర్ వచ్చి ఇప్పుడు లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నెక్ లైన్ అన్నది కూడా డ్రా చేసుకుంటున్నానండి. చంకరం అన్నది నేను 32 వచ్చింది కదా, 32/4 అంటే 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్కి మనం లూజ్ అన్నది 8 ఇంచెస్ వచ్చింది. 8 మనకి లూజ్ అన్నది 8 వచ్చింది. మనకి 32 టోటల్ లూజ్ అన్నది 32 వచ్చింది కదా. 32ని by 6 చేస్తే కనుక నాకు 5.5 అన్నది వచ్చింది. 5.5కి నేను మార్కింగ్ అన్నది వేసుకుని చంకరౌండ్ అన్నది మార్క్ చేసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్కి మార్కింగ్ అన్నది వేసుకొని చంకరౌండ్ అన్నది వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకుంటున్నానండి. కర్వ్ అన్నది డ్రా చేసుకోవాలి. మనం 2 ఇంచెస్ ఖర్చు కోసం అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు 8 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ 1 ఇంచ్ తగ్గించుకొని 7 ఇంచెస్కి అన్నది నేను మార్కింగ్ అన్నది వేసుకుంటున్నాను. బ్లౌజ్ ఫిట్టింగ్ అది కరెక్ట్గా సరిపోతుందండి. పై దాని మీద 1 ఇంచ్ తగ్గించుకుంటే ఇప్పుడు మనకి నెక్ లెంత్ అన్నది నేను 10 ఇంచెస్ అన్నది తీసుకున్నాను. నెక్ పొడవు మనకి 10 ఇంచెస్ కావాలి. ఇది బ్యాక్ పలక నెక్ బ్లౌజ్ అండి. పలక నెక్ వల్ల కొంచెం క్రాస్ అన్నది పెట్టి పలక మోడల్ అన్నది కట్ చేస్తాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అన్నది కట్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న టక్స్ అన్నది ఇచ్చేసాను. బ్యాక్ పార్ట్ అన్నది